22 ఏకర్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అంటే ఈ లొకేషన్ని మార్కెట్ ముందే యాక్సెప్ట్ చేసిందని అర్థం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లొకేషన్ గురించి కాదు, ఎందుకు ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు అని. అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏరియాకి ఆనుకొనే ఉండటం, ఈ లేఅవుట్కి 300 మీటర్స్లోనే యాజ్ పర్ ద సర్వే నెంబర్స్ ప్రకారం నేషనల్ హైవే 544D కూడా వెళ్తుంది. నేషనల్ హైవే 16కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండటం, దీని అంతటికి మీనింగ్ ఏంటంటే ఇది ఒక ర్యాండమ్ లేఅవుట్ కాదని అర్థం. ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 6 కిలోమీటర్స్లో ఎలక్ట్రానిక్ సిటీకి నియర్ బైలో ఉంది. ఈ జొన్నలగడ్డ కూడా గుంటూరు మున్సిపాలిటీ కింద వస్తుంది, అంటే గుంటూరుకి కేవలం వితిన్ 10 మినిట్స్లోనే మనం రీచ్ అవ్వచ్చు. డైలీ మూవ్మెంట్, ట్రాఫిక్ ఫ్లో, స్టూడెంట్ ఫ్లో అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ. అమరావతి ల్యాండ్ పూలింగ్కి ఆనుకొని కంతేరు జోన్లో ఇలాంటి యాక్సెప్టెన్స్ ఈజీగా రాదు. ఫేజ్ 1 అండ్ 2 కంప్లీట్లీ సోల్డ్ అవుట్, ఒక 5 to 6 ప్లాట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఫేజ్ 3 కూడా రెడీ అయిపోయింది, వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. చాలామంది ఇన్వెస్టర్స్ ఫస్ట్ చూసేది ప్రైజ్, సీరియస్ బయర్స్ మాత్రం ముందు యాక్సెప్టెన్స్ చూస్తారు, అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎందుకు ఇక్కడ యాక్సెప్ట్ చేశారు అని. జొన్నలగడ్డ లేఅవుట్లో ఇది ఓవరాల్గా 50 ఏకర్స్ ప్రాజెక్ట్, సిఆర్డీఏ అప్రూవ్డ్ 40 feet తార్ రోడ్ ఫేసింగ్లో ఉంది. ఫేజ్ వైజ్గా దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఫేజ్ 1 and 2 డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయని తెలిసాక బయ్యర్కి మైండ్లో ఒక కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే ఈ లేఅవుట్ని జస్ట్ బ్రోచర్తో జడ్జ్ చేయకండి. ఫేజ్ 3 లాంచ్ ముందే ఒక్కసారి గ్రౌండ్ మీద కంపారిజన్ చేయండి సరౌండింగ్ లేఅవుట్స్తో. మీ షార్ట్ లిస్ట్లో కంతేరు జోన్ ఆల్రెడీ ఉంటే జొన్నలగడ్డని మాత్రం అసలు స్కిప్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ రియాక్షన్ చూపించింది ఇన్వెస్ట్మెంట్ చేసి. మీరు సీరియస్గా కంతేరు సైడ్ కంపేర్ చేస్తున్న వాళ్ళైతే ఒక్క సైట్ విజిట్ చేసి మీరే డెసిషన్ తీసుకోండి. జొన్నలగడ్డని గ్రౌండ్ మీద చూశాక డెసిషన్ ఈజీ అవుతుంది మీకు. సైట్ విజిట్ కోసం ఏమాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి.